హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చుతుంటే చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదైతే బుధవారం ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. 5:30కే లేచినాను. కొంచెం ఎర్లీగా లేస్తేనే మనకి నిదానంగా మనసు పెట్టి వంట చేయొచ్చు. కొంచెం లేట్గా లేచినాం అనుకోండి, హడావిడిగా ఫాస్ట్గా చేసేసే దాంట్లో ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటాం అనమాట. సో కొంచెం త్వరగా లేస్తేనే బాగుంటుంది. ఇంకా ఈరోజైతే పెసలు కర్రీ చేస్తూ ఉన్నాను. సో పెసల్ని నిన్న నానబెట్టేసినాను అనమాట. నానబెట్టేసి రాత్రి నీళ్ళన్నీ వంపేసి పెట్టేసినాను. పొద్దున్నేకి ఇవి చిట్టి మొలకలు వచ్చినాయి. ఇంకా అంత పొడుగు మొలకలేం రాలేదు. సో దీంట్లోకి నేను కొన్ని నీళ్ళు వేసేసి ఉడికేకి పెట్టినాను. అది ఉడికే లోపల చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసినాను. చపాతీ పిండి కలిపెట్టేసి ఇక్కడైతే ఇంకా కర్రీకి అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. టమోటోలు ఒక 2 టమోటోల్ని కట్ చేసేసేసి 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అల్లము తెల్లగడ్డని దంచుకొయినాను. పేస్ట్ కాకుండా ఇట్లా దంచుకొని వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా అట్లే ఇదిగోండి, ఇక్కడైతే ఒక వెయిట్ లాస్ డ్రింక్ కూడా మీకు షేర్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ కొంచెం అల్లంని తురిమేసుకొని ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 2.5 గ్లాసులు నీళ్ళు వేసినాను. ఈ పక్క పొయ్యి మీద పెట్టేసినాను అనమాట. అది మరిగే లోపల 2.5 గ్లాసు నీళ్ళు 2 గ్లాసులు అయిపోతుంది. మా ఆయనకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు అనేసి అయితే పెట్టేసినాను. ఇక్కడైతే ఇంకా పెసలు బాగా ఉడికేసినాయి. ఈ పెసల్ని కుక్కర్లో పెట్టేకపోకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి నానుకుంటాయి కదా. కుక్కర్లో పెడితే అవి మెత్తగా అయిపోయి ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది. సో బెస్ట్ అంటే ఓపెన్గా మనము ఉడికించుకుంటే బెస్ట్ అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ పెసల మసాలా కర్రీ అయితే రెడీ చేసేస్తా ఉన్నాను. సో ఇట్లా ప్యాన్లోకి కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని లవంగాలు, పేస్ట్ కాదు అని మనం దంచుకోండి, అల్లం వెల్లుల్లి, ఇంకా ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని మనము వేయించుకోవాలన్నమాట పోపు. ఈ పోపు వేగినాక ఒక 2 టమాటోలు కట్ చేసిండేవి కూడాను వేసేసుకొని, టమాటోలు కొంచెము మగ్గినాక దీంట్లోకి పసుపు, టేస్ట్ తగినంత కారం పొడి ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసానండి. సో చూసుకొని కారం మన టేస్ట్ తగినంత వేసుకోవాలా. ఇంకా ధనియాల పొడి, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసేసి ఈ మసాలా అంతా టమాటోలో మగ్గియాలన్నమాట కొంతసేపు. ఇలా మగ్గిచ్చేసినాక మనం ఉడికించుకున్నాం కదా పెసలు, ఆ పెసలు వేసేసుకొని దీంట్లోకి కొన్ని నీళ్ళు వేసుకోవాలా. నీళ్ళు మరీ నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి చపాతీలోకి తెలుస్తుంది కదా అప్పుడు ఎట్లా క్వాంటిటీలో ఉండాలనేసి. సో కొన్ని నీళ్ళు వేసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసి దీన్ని ఇంకొక 2-3 నిమిషాలు మసాలా పెసలకంతా ఉడికేకి పెట్టేయాలన్నమాట. ఇదిగోండి, ఇదైతే మన వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ఫిల్టర్ చేసుకొని తాగేయడం అనమాట. సూపర్గా ఉంటుందండి వెయిట్ లాస్కి. అల్లం వేసినాం కదా, జీలకర్ర వేసినాము. ఈ అల్లము మనం రోజు తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. మనం తినే ఫుడ్ కూడాను డైజెషన్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. దీన్ని పొద్దున్నే తాగాల, ఖాళీ కడుపులోనే కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లే తాగాలన్నమాట. ఇంకా కర్రీ ఉడికేస్తుంది కదా, ఇంకా లంచ్ బాక్స్లోకి అనేసి చపాతీలు కూడా చేసేస్తాను ఒక పక్క అయితేను. ఈ కర్రీ చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది, పూరీలకు కూడా బాగుంటుందండి. డాబా స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. మనం ఇంట్లో చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. పెసలు ఎట్లో మన బాడీకి చలువ చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి కాంబినేషన్ అనమాట. సమ్మర్లోకి లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది, పిల్లలు స్కూల్ బాక్స్లోకి కానీ ఆఫీస్కి కానీను. ఇంకా ఇదిగోండి, ఇక్కడ మా ఆయనకి సాలాడ్ కూడా చేసేస్తాను. ఇక్కడైతే నేను సాలాడ్కి
క్యారెట్, కుకుంబర్, ఆనియన్, క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను. మా ఆయన వెయిట్ మెయింటైన్ చేసేకి సీక్రెట్ ఏంటబ్బా అంటే సాలడ్. ప్రతిరోజు సాలడ్ మిస్ చేయకుండా తీసుకుపోతారు. ఇంకా ఈ సాలడ్కి నేను డ్రెస్సింగ్ అనమాట, మంచి టేస్ట్ ఇస్తుంది డ్రెస్సింగ్ చేసుకుంటే. ఇట్లా దీంట్లో కొంచెము పెరుగు, సాల్ట్, తర్వాత పెప్పర్ పొడిను, ఆలివ్ ఆయిల్ వేసినాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఈ సాలడ్లో కలుపుకుంటే సాలడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఆయన వెయిట్ పెరగకుండా ఉండడానికి ఇదే మెయిన్ రీజన్. సో నాకు వెయిట్ పెరిగే రీజన్ ఏంటంటే, నేను నిజం చెప్తాను, సాలడ్స్ కొంచెం ఈ మధ్య తగ్గించేసినాను తినేది. పనిలో బిజీ అయిపోయి మళ్ళీ చేసుకోలేకపోతానని అనమాట. అంతేకాకుండా మా పిల్లలు తిని మిగిలిచేసింటారు కదా, అవి పడేయకుండా అబ్బా డబ్బులు పెట్టి కొన్నాం కదా పడేయాల్సి వస్తుంది డస్ట్బిన్లకు అనేసి వాటిని కూడా నా పుట్టులకే వేసేసుకుంటాను ఈ మధ్య అయితే. అందువల్లే నాకు కొంచెం వెయిట్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను. సో మళ్ళీ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటాను వెయిట్ లాస్కి అయితేను. ఇదిగోండి ఇంకా బాక్స్కి అయితే కట్టేస్తా ఉన్నాను. లంచ్ బాక్స్కి మా ఆఫీస్కి చపాతీ, ఇంకా సాలడు, పెసల్ కర్రీ అనమాట. ఇంకా బాక్స్ కట్టేసినాక బ్రేక్ఫాస్ట్కి లాస్ట్లో చేస్తూ ఉన్నాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు రాగి జావా చేస్తాను అనమాట. ఇది రాగి జావాకి రాగి పిండి, నార్మల్ రాగి పిండే తీసుకున్నాను. ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలా రాగి పిండిని ఫస్ట్. ఇదిగోండి చిన్న మట్టి పాత్రలోకి అయితే నేను కొన్ని ఎక్కువ నీళ్ళు వేసేసుకుంటా ఉన్నాను. నీళ్ళు వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మనం కలుపుకున్నాం కదా ఈ రాగి పిండి, సో ఆ లిక్విడ్ వేస్తాను 2 టేబుల్ స్పూన్లు. అట్లా వేస్తే మనము ఈ పిండి పోసినప్పుడు వెంటనే గడ్డలు గడ్డలు కాదనమాట. సో దీన్ని అయితే నేను కొంచెం నీళ్ళు కాగి పెట్టాను ఎసురు. ఇది ఏంటోనండి త్వరగా పొంగు వచ్చేసేసింది, నా స్టవ్ అంతా ఇట్లా గలీజ్ అయిపోయింది అనమాట. సో దీన్ని కంట్రోల్ చేయలేకపోయినాను పొంగునైతేను. ఈరోజు నేను జావా చేసింది మెయిన్ రీజన్ అంటే మా అమ్మ కోసము. మా అమ్మకు గ్యాస్ట్రిక్ అనేసి అంటోందనమాట. అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పొద్దున్నే చేస్తానని మా అమ్మకైతేను. ఈ వాటరు నీళ్ళు కాగినాక ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి, సో దాన్ని వేసేసి మనము అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా కలుపుతూ ఉంటే అది ఉండలు కట్టలేదు, ఇట్లా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. యాక్చువల్లీ పొంగు వచ్చింది కదా, ఆ నీళ్ళన్నీ కొంచెం వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ నేను కొన్ని నీళ్ళు వేసినాను దీంట్లోకి. నీళ్ళు వేసి మనం కలుపుకుండే రాగిపిండి వేసేసి బాగా కలుపుతూ ఉంటే ఇది కొంచెము చూసారా సౌండ్ ఎంత బాగుంది కదా, అసలు దింపేసినా కానీ అది ఉడుకుతానే ఉందన్నమాట. ఇంకా అది చల్లగా పెట్టేసేసేసి ఇంకా అది ఎలాగో మట్టి పాత్రలో కొంచెం హీట్ ఎక్కువే ఉంటుంది. అది చల్లగయ్యే లోపల ఏదో పాత్రలు ఉంటాయి, ఇంకా ఇదొక పని అనమాట నాకు పెద్ద పని. సో ఇది చేసేద్దామనేసి అయితే అన్నీ కడిగేస్తూ ఉన్నాను. పొద్దున్నే 5:30కి స్టార్ట్ అయితే 9 గంటలైనా స్టాండింగ్లోనే ఉంటుంది పని, అస్సలు అయ్యలేదన్నమాట. ఇంట్లో పనులతోనే సరిపోతుంది. ఇంకా పాత్రలన్నీ కడిగేసేసినాక ఇదిగోండి ఇంకా ఇది చల్లగైపోయింది, ఇంకా కొంచెం వేడిగానే ఉంది. సో పైన మిగిలిలా కట్టింటుంది అనమాట గట్టిగా అయిపోయి. దీన్ని అయితే బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని దీంట్లోకి నీళ్ళ మజ్జిగ ఉంటాయి కదా, సో మనం బాగా పడగొట్టిండే ఆ మజ్జిగ వేసేస్తా ఉన్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఆనియన్ వేసేసుకోవడం అనమాట. నంచుకొనేకి చాలా బాగుంటుంది. మనం ఇంకా స్వీట్ కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో మజ్జిగ వేస్తే బాడీకి కూడాను కొంచెం కూల్గా ఉంటుంది అనేసి అయితే నేను మజ్జిగ వేసేసినాను. ఇంతే అండి సర్వ్ చేసేయడం అనమాట. మా అమ్మకి ఈ మధ్య గ్యాస్ట్రిక్ అంటూ ఉంటుంది. మా అమ్మ ఊరికి వెళ్ళే లోపల మా అమ్మకి గ్యాస్ట్రిక్ తగ్గియాలనేసి అయితే నా రెమెడీస్ తోటి మార్నింగే ఒక రాగి జావా ఇచ్చేస్తా ఉన్నాను మా అమ్మకైతేను. ఇది ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మీరు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఉంటే ఫస్ట్ పొద్దున్నే రాత్రిపూట ఇట్లా జావ తాగండి, వారం రోజుల్లో తగ్గిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చింటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.